హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే విజయవాడ నుంచి రాగానే చాలా హ్యాపీగా ఉన్నా. ఆ తల్లి గుడికి వెళ్ళి రాగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. నేను ఇవన్నీ అక్కడ తీసుకున్నాను. మనకి కిందకి రాగానే ఇవన్నీ ఉంటాయి కదా. నేనైతే బ్యాంగిల్స్ ఇవి 20 రూపీస్ నాకు బాగా అనిపించినాయి. ప్రైజ్ అని నాకు బాగా అనిపించినాయి. ఇవన్నీ మీకు ప్రైజ్ అని నేను చెప్తాను. ఇవి కూడా నాకు 30 రూపాయలు పడింది. పర్వాలేదు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే రీజనబుల్ అనిపించింది ప్రైజ్ అయితే. ఇవి 30 రూపాయలు. ఇది కూడా 30. నాకు చూడగానే భలే అనిపించింది. నేనైతే 5 తీసుకున్నాను. మనం కబోర్డ్లో పెట్టుకోవడానికైనా చాలా బాగుంటాయి కదా. మనకి నేను ఇంకా పిల్లలకు కూడా నేను తీసుకున్నాను. ఇదైతే కారు బొమ్మ. ఇది 150 పడింది నాకు. రేట్ అయితే 150. ఇదైతే 100 రూపాయలు. రేటు పర్వాలేదు అనిపించింది. అందుకే నేను తీసుకున్నాను, ఆలోచించకుండా ఇంకా తీసుకున్నాను. నేను అంత తేలిక గోదలను బేరం అడిగి తీసుకుంటాను. మరీ అంత కఠినంగా అడగను. నాకు ఇది ఎంత పడుతుంది అని నా మనసుకు అనిపిందే నేను అడిగేస్తాను. వాళ్ళకి నచ్చితే ఇస్తారు, లేకపోతే లేదు. నాకు నచ్చితే తీసుకుంటారు, లేకపోతే లేదు. ఈ బొమ్మ కూడా నాకు భలే నచ్చింది. బొమ్మ అంటారో విగ్రహం అంటారో, సారీ నేనేమైనా తప్పుకంటే క్షమించండి. నేనైతే బాగా నచ్చి తీసుకున్నాను. ఇది కూడా నాకు 30 రూపాయలే పడింది. రేటు కూడా పెద్ద ఏం అనిపించలేదు. పర్వాలేదు అనిపించింది. ఇంక వీటిలో బార్గెన్ చేయలేదు, ఇంక తీసేసుకున్నాం. ఆంజనేయ స్వామి మా వారికి చాలా ఇష్టం. ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. మంగళవారం అయితే చాలా బాగా చేసుకుంటారు మా వారైతే. ఇంకా ఇది అయితే మా వారు చాలా ఇష్టంగా తీసుకున్నారు. ఇది 30 రూపాయలే పడింది. పర్వాలేదు అనిపించింది. ఇంకా ఇదొక్కటి. ఇది మా ఈ పిల్లలు ఉన్నారండి, పిడుగులు. మన మాట వినరు కదా, ట్రైన్లోనే ఓపెన్ చేస్తారు. ఇది కూడా నాకు 150 పడింది. ఇంకా ఇవి 10 రూపీస్. ఇవి 10 రూపీస్. 1 2 3లు 10 రూపీస్. స్పూన్లు 10 రూపీస్. గాజులు 20. ఇవి ఇలా సెట్టు. ఈ సెట్ 20. ఈ సెట్ 20. ఈ సెట్ 20 పడింది. 20 పడిందండి. ఇది మాత్రం 5 రూపీస్ పడింది. ఇవన్నీ కూడా ఈ కుంకుమ బర్రెలు అయితే నాకు భలే నచ్చినాయి. ఇవి 20 రూపీస్ పడింది. రేట్ అయితే ఇంక నేను బార్గెన్ చేయాల, ఇంకా తీసేసుకున్నాను. 20 రూపాయలే కదా అనేసి నేను తీసేసుకున్నాను. బాగా అనిపించింది. ఇది కూడా కుంకుమ బర్రె. మనం 2 సైడ్లు ఇటు పసుపు ఇటు కుంకుమ వేసుకోవచ్చు ఒక్క దాంట్లోనే కదా. బాగుంది కదా. మీకు ఇందులో ఏదన్నా నచ్చితే కామెంట్ చేయండి. అంటే నాకు బాగా అనిపిస్తుంది కదా. ఎవరికైనా పర్వాలేదు, నా టేస్ట్ కూడా ఒకరికి నచ్చుతుందని నాకు అనిపిస్తుంది కదా. ఇంకా మా పిల్లకైతే నాకు జడగంటలు పిచ్చి ఎక్కువ. నేను వేసుకొని కానీ మా పిల్లకి వేయాలి జడగంటలు. పొట్టుపరిన జాకెట్ మీదకైతే చాలా బాగుంటాయి ఇవి. ఇంక ఈ సొద్దులు కూడా వదలలేదండి నేనైతే. ఇవి ఎవరు వదులుకుంటారని చెప్పండి? 10 రూపీస్కి ఎవరు వదులుకుంటారు? నేనైతే వదలలేదు, తెచ్చేసుకున్నాను. బాగా అనిపించినాయి 10 రూపీస్ ఇవి. నాకు ఈ 2 కలిపి 10 రూపీస్ 10 రూపాయలు పడింది. ఒకటి 5. పర్వాలేదు అనిపించింది, తీసేసుకున్నా. ఇవి కూడా అంతే, 5 రూపీస్. పర్వాలేదు కదా. ఇంకా ఈ చెవులీలు అయితే ఇవి కూడా నాకు 5 రూపాయలు పడిందండి. అసలు నాకు నిజంగా నమ్మబుద్ధి అవ్వాల. ఇంకా తీసేసుకుందాం అని అనిపించింది. కాకపోతే ఏంటంటే మనం 5 రూపాయలే కదా అని తీసేసుకుంటాం, అయ్యే ఎక్కువ అయిపోతాయి. ఇంకా నేనైతే ఇది ఒక జత తీసుకున్నాను. ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు కూడా నేను చాలా తీసేసుకున్నాను. మా అమ్మలకి, మా వదినాలకి, కాలికీలకి పంచిస్తాను. ఇంకా అందుకని నేను తక్కువ తీసుకున్నాను. అంటే ఇది ఒక్కటి తీసుకున్నాను. ఇంకా ఈ బొట్టు బిల్లలు కూడా వదల. ఇవి కూడా 5 రూపీస్. ఇవి కూడా పర్వాలేదు కదా. ఇది 5 రూపీస్, ఇది 5 రూపీస్, పర్వాలేదు.
ఈ రెండు కలిపి ఇంకా ఇంక ఈ పిల్లల గొడవ తెలిసిందే కదా, మనం ఎన్ని రబ్బర్లు ఎట్టినా ఎన్ని ఎట్టినా పడేసుకుంటూ వచ్చేస్తారు. అందుకే ఈ రెండు కలిపి నాకు 5 రూపాయలు పడింది. ఈ 2 ప్యాకెట్లు నాకు 5 రూపాయలు పడింది. రీజనబుల్ అనిపించింది, తీసేసుకున్నా. ఇది కూడా క్లిప్, ఇది కూడా నాకు 5 రూపాయలే పడింది. ఇవన్నీ రేట్లు నాకు పర్వాలేదు అనిపించింది, చాలా బాగా నచ్చింది కూడా. ఇందులో మీకేం నచ్చినాయో కామెంట్ చేసేయండి, మర్చిపోవద్దు. నా టేస్ట్ కూడా ఒకరికి నచ్చుతుందని నేను మొత్తం అన్నిటికి ఎంత అయిందో నేను చెప్పలేదు కదా. ఇవన్నీ కలిపి ఒక నాకు కరెక్ట్గా అంటూ నేను చెప్పలేను, ఎందుకంటే డబ్బులు ఇచ్చేది మా వారే కాబట్టి నేను కరెక్ట్గా చెప్పలేను. కానీ నేను బార్గెన్ చేసిన వరకు, నేను తీసుకున్న వరకు నేనైతే చెప్పగలుగుతాను. ఇవన్నీ కలిపి నాకు 600 పడినాయి. చాలానే తీసుకున్నాను. 600 అంటే పర్వాలేదు కదా, పిల్లలు ఆడుకునే టాయ్స్ అన్నీ నాకు ఇవన్నీ కలిపి 600 పడింది రేట్ అయితే. చాలా మట్టి బార్గెన్ చేయొచ్చు, కాకపోతే నేను కొంచెం జాలి పడిపోయాను, ఎందుకంటే పాపం వాళ్ళు రోడ్డు పక్కన అమ్ముతున్నారు కదా అని కొంచెం జాలి పడిపోయాను అన్నమాట. జాలి హృదయం నాది. మా వారు అన్నారంటే సోపేస్తున్నావా అంటారు. ఇదేనండి మా విజయవాడ నుంచి నేను కొనుక్కొచ్చిన ఐటమ్స్. మీకు నచ్చితే కామెంట్ చేయండి. నచ్చితే కామెంట్ చేస్తే ఇచ్చేస్తావా అంటారేమో, నేను కామెంట్ చేస్తాం. నా టేస్ట్ కూడా ఒకరికి నచ్చిందని నేను ఫీల్ అవుతాను. ఇదేనండి మా విజయవాడ షాపింగ్. గుడికైనా వెళ్ళాం కాబట్టి నేను అక్కడి వరకే షాపింగ్ చేయగలిగాను, నేను ఇంకా బయటికి వెళ్ళి షాపింగ్ చేయలేదు. ఇంక ఇదే మా షాపింగ్. నన్ను ఇంత బాగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ముందు ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్ బాయ్.